ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 31/3/2026 ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3 బై జిడ్డు కృష్ణమూర్తి గారు. ఈరోజు టాపిక్ వచ్చేసి ద క్వాలిటీ ఆఫ్ సింప్లిసిటీ అనే టాపిక్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. మామూలుగానే ఆ వర్షం అంతా కూడా ఆ కొండల్ని కడిగేసింది. అవన్నీ కూడా సూర్యుడి కాంతిలో మిలమిల మెరుస్తున్నాయి. వాటి వెనకాల ఉన్న ఆకాశం అన్నది నీలంగా ఉంది. ఆ వ్యాలీ చెట్లన్నిటితో నిండిపోయింది, సెలయేర్లతో ఉంది. ఆ హిల్స్ అన్నిట్లోని చాలా ఉన్నతంగా ఉంది. అక్కడ ఎక్కువ మంది జీవించట్లేదు. అక్కడ ఒంటరితనం యొక్క పవిత్రత ఉంది. అక్కడ ఎన్నో వైట్ బిల్డింగ్స్, అలాగే ఈ రూఫ్స్, థ్యాచ్డ్ రూఫ్స్. అంటే ఇప్పుడు తెలుగులో ఏమంటామండి? థ్యాచ్డ్ రూఫ్స్ అంటే ఇప్పుడు తాటాకులు గడ్డితో ఉన్న రూఫ్స్ అన్నమాట. వాటి యొక్క ఇళ్ళు వాటితో కట్టబడ్డాయి. అండ్ ఎన్నో మేకలు, పశువులు. ఇది మార్గానికి ఆవలుంది. మీకు తెలిస్తే గాని మీరు అక్కడికి రాలేరు. అది ఎందుకంటే మార్గానికి ఆవలుంది. అదొకటి ఉంది అని తెలిస్తే గాని అక్కడికి ఎవరు రాలేరు. తెల్లగా ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయని చెప్పాను కదా. దాని యొక్క ఎంట్రన్స్ లో డస్ట్ లేనటువంటి ఒక రోడ్డు ఉంది. ఆ వ్యాలీలోకి ఎవరు కూడా రారు. ఒక అంటే సామాన్యంగా హలో లక్ష్మి, హలో హలో వసంతలత, ఏ చాప్టర్ పేరేంటి? క్వాలిటీ ఆఫ్ సింప్లిసిటీ. క్వాలిటీ ఆఫ్ సింప్లిసిటీ. ఎంతో ఒక డెఫినిట్ పర్పస్ ఉంటే గానీ అక్కడికి ఎవరు రారు. అది ఏమీ కూడా స్పాయిల్ అవ్వకుండా, అంటే ఏమాత్రం చెడిపోకుండా ఉంది. ప్రత్యేకంగా ఉంది, దూరంగా ఉంది. కానీ ఆ పొద్దున్న స్పెషల్ గా, పవిత్రంగా, దాని ఒంటరితనంతో అక్కడ వర్షం అన్నది ఇది అన్నిటినీ కడిగేసి ఎన్నో రోజుల నుంచి ఉన్న డస్ట్ అంతా కడిగేసింది. ఆ హిల్స్ మీద ఉన్నటువంటి ఆ రాళ్ళు అన్ని చూస్తున్నాయి అన్నట్టుగా, వేపు చేస్తున్నాయి అన్నట్టు ఉన్నాయిట. ఈ కొండలు తూర్పు నుంచి పశ్చిమానికి వ్యాపించున్నాయి. సూర్యుడు ఉదయించడం, అస్తమించడం వాటి మించనే జరుగుతుంది. అక్కడ ఒక కొండ, అంటే అక్కడ ఒక కొండ మీద ఒక టెంపుల్ నిర్మించబడింది. స్క్వేర్ అండ్ స్ప్లెండింగ్. అది స్క్వేర్ గా అద్భుతంగా ఉంది. అయితే ఒక మార్గం దాని చుట్టూరా వెళ్తోంది. ఆ వ్యాలీకి ఒక చివరి నుంచి మరొక చివరికి ఒక ప్రత్యేకమైన పాయింట్ లో ఆ మార్గం ద్వారా బాగా చెక్కబడినటువంటి కొండ మనం చూడగలం. ఇంకా వెనకాల అన్ని కొండలకి వెనకాల చాలా డార్క్ గా, హెవీగా, ఎంతో గొప్ప బలంతో ఉన్నాయి. ఆ పాత్కి, ఆ మార్గానికి ఒక పక్కన ఒక సెలయేరు నెమ్మదిగా సౌండ్ చేస్తూ తూర్పు దిశగా వెళ్తుంది, సూర్యుడి వైపుగా. విశాలమైనటువంటి నుయ్యిలు నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా సమ్మరు, ఇంకా వాటి ఇంకా పైన కాలం కోసం ఆశిస్తూ ఉన్నాయి. ఎన్నో రకాలైన కప్పలు వాటి యొక్క సౌండ్ చేస్తున్నాయి. ఆ స్ట్రీమ్ అంతా అవి ఉన్నాయి. అంటే ఆ సెలయేరులో ఒక పెద్ద పాము ఆ మార్గాన్ని క్రాస్ చేసి వెళ్ళింది.
అదేమో చాలా తొందరగా లేజీగా నడుస్తుంది. అది నడిచినప్పుడు అక్కడ గుర్తుగా పడింది ఆ భూమి మీద. అది ఎందుకంటే తడిగా ఉంది కనుక. మానవుడి యొక్క ప్రెజెన్స్ దానికి తెలిసి అది ఆగింది. దాని యొక్క నల్లటి ఆ చీలిపోయిన నాలిక దాని యొక్క పాయింటెడ్ నోట్లోంచి బయటకు వచ్చి లోపలికి వెళ్తుంది. ఇప్పుడు అది తన ప్రయాణం సాగిస్తుంది. ఆహారాన్ని వెతుక్కుంటూ ఆ పొదల్లోకి అదృశ్యం అయిపోయింది. అక్కడ పొదలు, పొడుగ్గా ఉన్నటువంటి గడ్డి. ఇది ఒక సౌందర్యమైన పొద్దున్న చాలా ఆహ్లాదంగా ఆ పెద్ద చెట్టు కింద, మామిడి చెట్టు కింద అక్కడ ఓపెన్ వెల్ కూడా ఉంది. ఆ సువాసన ఫ్రెష్ గా ఉన్నటువంటి ఆకులు, ఆ గాలి, మ్యాంగో యొక్క వాసన, మామిడి పండు నిండిపోయి ఉంది. సూర్యుడు ఆ చెట్ల ఆకుల్లోంచి రాలేకపోతున్నాడు. మీరు అక్కడ ఒక స్లాబ్ మీద కూర్చుంటే అది ఇంకా తడిగానే ఉంది చాలా టైం కూర్చుంటే గాని. అంటే అక్కడ ఆ చెట్లు యొక్క ఆకులు అంత దట్టంగా ఉండబట్టి సూర్యకాంతి కూడా రానట్టుగా ఉంది. అది ఆ లోయ ఒంటరితనంతో ఉంది, అంటే ఒంటరిగా ఉంది. అలాగే అక్కడ చెట్టు కూడా. ఈ కొండలు చాలా పురాతనంగా భూమి మీద ఉన్నాయి. అంటే వాళ్ళకి అందుకే వాటికి తెలుసుంటారు ఒంటరిగా ఉండడం ఎలాగో, దూరంగా ఉండడం ఎలాగో. ఈ ఒంటరితనం అన్నది విచారకరమైంది. దానిలో ఉన్నటువంటి కోరికతో టు బి అంటే దాని సంబంధంతో ఉండి దానికి కట్ ఆఫ్ చేసుకోకుండా ఈ సాలిట్యూడ్ అన్న ఇది, అంటే ఈ ఒంటరితనం, ఈ ఏకాంతం అన్నిటికీ సంబంధించింది. అన్ని వస్తువులతోటి సంబంధం కలిగి ఉంది. మీకు అసలు మీరు ఏకాంతంగా ఉన్నట్టు మీకు ఎరుక కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ చెట్లు ఉన్నాయి, అక్కడ రాళ్ళు ఉన్నాయి, సౌండ్ చేస్తున్న నీరుంది. మీకు మీ యొక్క ఒంటరితనమే ఎరుకతో ఉంటుంది. మీ యొక్క అంటే లోన్లీనెస్ ఎరుకే ఉంటుంది, కానీ మీరు ఒంటరిగా ఉన్నారని ఎరుక ఉండదు. మీరు ఎప్పుడైతే మీ ఒంటరితనాన్ని ఎరుకతో ఉంటారో అప్పుడే మీరు లోన్లీ అయిపోతున్నారు. ఈ కొండలు, ఈ సెలయేరు, మనిషి అక్కడి నుంచి వెళ్తున్న వాడు అందరూ కూడా ఈ సాలిట్యూడ్ లో భాగమే. దాని యొక్క పవిత్రత అన్ని రకాలైనటువంటి అన్ని అపవిత్రతలు దానిలో ఉన్నాయి. కానీ దానితో అది పాడవలేదు. ఆ పవిత్రత, అన్ని అపవిత్రతలతో ఈ పవిత్రత ఏమీ కూడా పాడవలేదు. ఈ ఒంటరితనాన్ని అపవిత్రత ఏమీ కూడా షేర్ చేసుకోలేదు. ఈ ఇంప్యూరిటీకి మాత్రమే ఆ ఏకాంతం తెలుసు, అంటే ఆ ఒంటరితనం తెలుసు. అది దుఃఖంతో, బాధతోటి ఉండి ఉంటుంది. అక్కడ కూర్చుని ఆ చెట్టు కింద పెద్ద పెద్ద చీమలు మీ కాళ్ళ మించి వెళ్తూ ఉంటాయి. ఆ కొలత లేనటువంటి ఆ ఒంటరితనంలో, కొలవలేని ఆ ఒంటరితనంలో సమయాతీతమైనటువంటి కదలిక ఉంది అక్కడ. అది స్పేస్ని కవర్ చేసే మూమెంట్ కాదు, కానీ ఎలాంటి కదలిక అంటే తనలో తానే అది ఒక జ్వాలలో జ్వాల, లైట్ యొక్క శూన్యంలో ఉన్న లైట్. ఇది ఒక కదలిక, ఎప్పటికీ ఆగదు. అంటే ఎప్పటికీ ఆగని కదలిక. దీనికి ఆది గాని కారణం గాని లేవు. ఇది ఎలాంటి కదలిక అంటే దాన్ని ఏ మూమెంట్ కదలేదు, దాన్ని కవర్ చేయలేదు, దానికి ఆవలికి వెళ్ళలేదు.
సమయం ఎప్పుడు దీన్ని ఓవర్టేక్ చేయలేదు ఈ కదలికని. మనస్సు ఎప్పుడు దాని అంచుల్ని కూడా ముట్టుకోలేదు. కానీ మనస్సు దాని యొక్క కదలిక. చూసేవాడు దాంతో పోటీ పడలేదు. ఎందుకంటే ఆయన యొక్క నీడనే ఆయన ఫాలో అవ్వగలడు, ఆయన పదాల్ని. కానీ ఆ చెట్టు కింద ఆ ఏకాంతంలో చూసేవాడు ఆయన యొక్క నీడ కూడా లేవు. నూతులన్నీ నిండిపోయి ఉన్నాయి నీళ్లతో. కొండలేమో నిశ్చలంగా అన్ని చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాయి. పక్షులేమో నిశ్చలంగా ఎగురుతున్నాయి లోపలికి బయటికి, ఆ చెట్ల నుంచి, చెట్ల ఆకుల్లోంచి. ఒక వ్యక్తి, అతని భార్య అక్కడికి వచ్చారు, అతని స్నేహితులు. ఆ సూర్యకాంతితో ఉన్న గదిలో కూర్చున్నారు. అక్కడ కుర్చీలు లేవు. ఒక గడ్డితో చేసిన చాప ఉంది ఆ నేల మీద. మేమందరం దాని చుట్టూ కూర్చున్నాం. ఆ 2 కిటికీలు అక్కడ వెదర్ అంటే ఏమిటంటారు, వాతావరణంతో, అంటే ఒక పాడైనటువంటి ఒక గోడ, ఇంకో కిటికీలోంచి కొన్ని పొదలు, బుషెస్ కనిపిస్తున్నాయి. వాటికి నీరు వేయాలి. ఒకటేమో చాలా వికసించింది, కానీ ఏ వాసన లేదు. భార్య భర్త వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు బాగా పెద్దవాళ్ళే, వాళ్ళకి పెద్ద పిల్లలు ఉన్నారు. వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు. ఆయన రిటైర్ అయిపోయారు. ఆయనకి చిన్న స్థలం తనదంటూ ఆ దేశంలో ఉంది. వాళ్ళు చాలా అరుదుగా పట్టణానికి వస్తూ ఉంటారు. ఆయన ఏం చెప్పారంటే, స్పెషల్గా ఈయన యొక్క టాక్స్ వినాలని, డిస్కషన్స్ వినాలని వచ్చానని చెప్పారు. ఈ 3 వారాలే, ఈ మీటింగ్స్ యొక్క 3 వారాలు వాళ్ళే పర్టిక్యులర్ గా ఉన్న సమస్య అన్నది ఎక్కడాను టచ్ అవ్వలేదు. అందుకే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ స్నేహితుడు ఆయన పెద్దవాడే, తల అంతా తెల్లగా ఉంది. ఆయనకి బట్టతల, టౌన్లో జీవిస్తాడు. ఆయన బాగా ప్రసిద్ధి చెందిన లాయరు, మంచి ఎక్సలెంట్ ప్రాక్టీస్ కూడా ఉంది. మీరు మీ ప్రొఫెషన్ని అంతగా ఆమోదించట్లేదని నాకు తెలుసు. అవును, మీరు రైటే అంటూ లాయర్ గారు అన్నారు. మా ప్రొఫెషన్ అన్నది అది ఎలా ఉండాలో అలా లేదు. అసలు ప్రొఫెషన్ అంటే, కానీ ప్రొఫెషన్ అంటే ప్రొఫెషన్ ఎలా ఉండాలో ఉంది, కానీ అది ఎలా ఉండాలో అలా లేదు. అక్కడ 3 రకాలైన 3 ప్రొఫెషన్స్ ఆఫ్ లాయర్, అంటే 3 వృత్తులు: లాయరు, సైనికుడు, పోలీస్ మ్యాన్. వాళ్ళు మనిషిగా ఉండడానికి ఆటంకంగా, సొసైటీకి అవమానకరంగా ఉంటారు. నేను అందులో పొలిటీషియన్ కూడా కలుపుతాను. ఇందులో ఉండడం బట్టి ఇంతవరకు నేను అందులోంచి బయటకు రాలేకపోయింది. ఈ విషయంలో నేను ఎంతో ఆలోచన పెట్టినా సరే, కానీ నేను ఈ విషయం మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. ఇంకొక అవకాశం తీసుకుని నేను వస్తాను అలాంటివి డిస్కస్ చేయడానికి. నేను నా స్నేహితులతో ఎందుకు వచ్చానంటే,
వాళ్ళ సమస్య నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది, నాకు కూడా ఉత్సాహాన్ని ఇచ్చింది అన్న. మేము మాట్లాడదలుచుకుంది చాలా క్లిష్టమైనది నేను చూసినంత వరకు అని భక్త అన్నాడు. నా లాయర్ స్నేహితుడు నేను చాలా సంవత్సరాలై మతపరమైన విషయాల్లో మాకు ఉత్సాహం ఉంది. కేవలం కర్మకాండలు, ఆ నమ్మకాలు అంటే కన్వెన్షనల్ గా వచ్చిన నమ్మకాలే కాకుండా అంతకంటే అతీతంగా మిగతా అంటే రిలీజియన్ కి సంబంధించిందంతా కూడా మాకు ఉత్సాహమే. నేను చాలా సంవత్సరాలు మెడిటేట్ చేశాను. రకరకాల ప్రశ్నలు అంతర్గత జీవితం మీద నేను ఎప్పుడు కూడా ఇటు అటు సర్కిల్స్ లో తిరుగుతున్నాను. ఇప్పుడు మెడిటేషను దాని సంబంధాలు నేను మాట్లాడదలుచుకోలేదు. సింప్లిసిటీ అన్న ప్రశ్న మీద మాట్లాడదలుచుకుంటున్నాను. నేనేమనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరు సింపుల్ గా ఉండాలి, కానీ సింప్లిసిటీ అంటే ఏమిటో నాకు ష్యూర్గా తెలియదు అని నేను అనుకుంటున్నాను. చాలా మందిలాగే నేను చాలా క్లిష్టంగా ఉన్నాను. సింపుల్ గా ఉండడం సంభవమేనా? కాంప్లెక్సిటీ క్లిష్టతలో కంటిన్యూ అవ్వడమే సింపులా? సింపుల్ గా అవడం అంటే ఈ క్లిష్టతని కంటిన్యూ చేయడమా? సింపుల్ గా అవ్వడం అన్నది సంభవం కాదేమో. క్లిష్టతని సింప్లిసిటీ తోటి మనం ఎదుర్కోగలం. కానీ ఏ మనస్సు అయితే కాంప్లెక్స్ గా ఉందో అది ఏ సమస్యనైనా సింపుల్ గా ఎలా ఎదుర్కొంటుంది? సింపుల్ గా ఉండడం, సింపుల్ గా అవడం అని రెండు సంపూర్ణంగా ప్రత్యేకమైన విధానాలు. ప్రతి ఒక్కటి వేరే వేరే దిశల్లో ఉన్నాయి. అంటే సహజంగా సింపుల్ గా ఉండడం, సింపుల్ గా అవడం. ఈ కోరిక నేను సింపుల్ గా అవ్వాలన్నది అంతమైనప్పుడు అప్పుడే అస్థిత్వం అన్న యాక్షన్ ఉంటుంది. ఇందులోకి వెళ్లే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. వై యూ ఫీల్ దట్ యు మస్ట్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ సింప్లిసిటీ? ఈ క్వాలిటీ సింప్లిసిటీ అన్న లక్షణం ఉండాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఈ కోరిక వెనకాల ఉన్న మీ మోటివ్ ఏమిటి అని అడిగారు. నాకు తెలియదు, కానీ జీవితం చాలా కాంప్లికేటెడ్ గా అయిపోతుంది. ఎంతో సంఘర్షణ, ఎవరిని పట్టించుకోని స్థితి, సూపర్ఫిషియల్ గా అయిపోతుంది. చాలా మంది ప్రజలు సర్ఫేస్ లోనే జీవిస్తున్నారు, ఎంతో సౌండ్ ధ్వని చేస్తూ. నా జీవితం చాలా డీప్ గా లేదు, అందుకే నేను ఫీల్ అవుతున్నాను నేను సింపుల్ గా ఉండాలని. నా జీవితం కూడా లోతుగా లేదు, నేను సింపుల్ గా ఉండాలని ఫీల్ అవుతున్నాను. బాహ్య విషయాల్లో సింపుల్ గా ఉండాలనా, అంతర్గత విషయాల్లో సింపుల్ గా ఉండాలనా అని ఆయన అడిగారు. రెండిట్లోని. అంటే ఈ బ్రహ్మచర్యము ఇవన్నీ బాహ్యంగా కనబడేవి. కొన్ని బట్టలే కలిగి ఉండడం, రోజుకి అంటే ఒక పూటే తినడం, ఏ సౌఖ్యాలు సామాన్యంగా ఉండేవి లేకుండా ఉండడం మొదలైనవన్నీ సింప్లిసిటీని ఇండికేట్ చేస్తున్నాయి. బాహ్యంగా ఉన్నాయి. ఈ సింప్లిసిటీ కూడా అవసరమే కాదంటారా? మనం ఈ అసత్యంలో ఉన్న సత్యాన్ని చూద్దాం. మీరేమనుకుంటున్నారు? నమ్మకాలతో, కోరికలతో, వ్యతిరేకతలతో, అసూయతో, పవర్ని అన్వేషించడంతో ఉన్న మనస్సుని సింపుల్ అనుకుంటున్నారా?
అక్కడ సింప్లిసిటీ మనస్సు అన్నది ఆక్యుపై అయిపోయింది అనుకోండి, నేను చాలా సద్గుణాలతో పాటిస్తాను అనే వాటన్నిటితోటి అక్కడ సింప్లిసిటీ ఉందా? ఆక్యుపై అయిన మనసు ఎప్పుడైనా సింపుల్ మైండా? మీరు ఆ విధంగా చెప్తే అది సింపుల్ మైండ్ కాదు అని చెప్పాల్సి వస్తుంది. కానీ ఏ విధంగా మనిషి యొక్క మనసు అది పోగు చేసుకున్న వాటిలోంచి క్లీన్ అవుతుంది? మనం ఇంకా అంతవరకు రాలేదు. మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే సింప్లిసిటీ అన్నది కేవలంగా అవుట్వర్డ్ ఎక్స్ప్రెషనే కాదు, మైండ్ ఎంత కాలం అయితే జ్ఞానంతో, అనుభవాలతో, జ్ఞాపకాలతో నిండిపోతుందో అది నిజంగా సింపుల్ కాదు. అయితే సింప్లిసిటీ అంటే ఏమిటి? నేను ఒక కరెక్ట్ డెఫినేషన్ ఇవ్వగలనని నేను అనుకోవట్లేదు. ఇవన్నీ కూడా పదాల్లో పెట్టడం కష్టం. మేము ఒక డెఫినిషన్ ని మనం వెతుక్కోవట్లేదు. కరెక్ట్ పదాలు మనం చూద్దాం. మనకి ఎప్పుడైతే సింప్లిసిటీ ఫీలింగ్ ఉందో అప్పుడు కరెక్ట్ పదాలు వస్తాయి. మనకి కష్టాల్లో ఒకటి ఏంటంటే ఒక సరి అయినటువంటి మాటల్లో చెప్పే ఎక్స్ప్రెషన్, ఆ క్వాలిటీ లేకుండా, ఆ అంతరంగికమైన అది లేకుండా మనం మాటల్లో చెప్పేస్తూ ఉంటాం. అంటే మాటలు వెతుక్కుని మాటల్లో ఎన్నో అది అనుభవించకుండానే దానికోసం చెప్తూ ఉంటాం. మనం ఏదైనా డైరెక్ట్ గా ఫీల్ అవుతున్నామా? కేవలం పదాల ద్వారా, ఉద్దేశాల ద్వారా, డెఫినిషన్స్ ద్వారానే మనం ఫీల్ అవుతున్నామా? మనం ఎప్పుడైనా ఒక చెట్టుని, సముద్రాన్ని, ఆకాశాన్ని పదాలు లేకుండా, రిమార్క్ ఏది లేకుండా చూడగలమా? అయితే మనిషి ఆ ప్రకృతిని గాని, ఈ సింప్లిసిటీ అనే లక్షణాన్ని గాని ఏ విధంగా ఫీల్ అవుతాడు? మీరు ఈ విధంగా మెథడ్ అడగడం ద్వారా మీరు ఆ ఫీలింగ్ అనే దాన్ని రాకుండా అడ్డుకోవటం లేదా? మీరు ఎప్పుడైతే ఆకలిగా ఉంటారో అక్కడ ఆహారం అన్నది మీ దగ్గర ఉంటుంది. అప్పుడు మీరు ఎలా తినడం అని అడగరు, మీరు తింటారు. ఈ ఎలా అనేది అసలైన యథార్థం నుంచి పక్కకి తొలగిస్తుంది. సింప్లిసిటీ అన్న ఫీలింగ్ అనేది మీ అభిప్రాయాలతో, పదాలతో, ముగింపులతో, దాని మీద ఉన్న ఫీలింగ్ తో సంబంధం లేదు. మనసు దానికి ఉన్న క్లిష్టతలన్నిటితోటి, కానీ మనస్సు దానికి ఉన్న క్లిష్టతలతో అది ఎప్పుడు కూడా అదేమిటి ఆలోచిస్తుందో, దానికి ఏమిటి తెలుసో అదే చెప్తుంది. అంటే దాని వలన మనం ఫీలింగ్ తోటి ఉండకుండా ఆగిపోతున్నాం. మీరు ఎప్పుడైనా ఆ ఫీలింగ్ తో ఆగారా? ఆగడానికి ప్రయత్నించారా మాటల్లో ఏమిటి చెప్పకుండా? మీరు స్టేయింగ్ విత్ ద ఫీలింగ్ అంటున్నారు, ఫీలింగ్ తో ఆగడం అని. దాని అర్థం ఏంటి? మీకు ఒక ఆహ్లాదమైన విషయం ఉంటే మీరు దాంతో ఉంటారు, దాన్ని టేస్ట్ చేసేది గనక దాన్ని గట్టిగా పట్టుకుంటారు. మీరు ప్రణాళిక వేస్తారు దాన్ని కంటిన్యూ చేయడానికి, మొదలైనవన్నీ చేస్తారు. మీరు ఆ ఫీలింగ్ తో ఉండగలరా? సింప్లిసిటీ అని ఏదైతే చెప్తోందో ఆ ఫీలింగ్ తో మీరు ఉండగలరా? ఆ ఫీలింగ్ ఏమిటో నాకు తెలుసు నేను అనుకోవట్లేదు, నేను దాంతో ఉండలేదు. సింప్లిసిటీ అనే పదంలోంచి వచ్చిన రియాక్షన్స్ కంటే ఆ ఫీలింగ్ వేరేగా ఉందా? ఈ పదము ఆ ఫీలింగు రెండు వేరుగా ఉన్నాయా?
లేకపోతే అవి అంటే వాటిని సెపరేట్ చేయలేనట్టుగా కలిసిపోయి ఉన్నాయా? ఆ ఫీలింగు దాని పేరు అవి ఒకేసారి ఉంటాయి. పదం అన్నది పదాలే మనది అన్ని కలిపి చెప్తున్నాం, ఫీలింగ్ లేదు. ఫీలింగ్ ని పదం నుంచి వేరు చేయడం చాలా కష్టం. అలాంటి సంభవం పవిత్రంగా తీవ్రంగా ఏ రకమైన ప్రదూషణ లేకుండా ఫీల్ అవ్వడం సంభవం కాదా? తీవ్రంగా ఫీల్ అవ్వడం ఏదైనా ఒక విషయం అంటే కుటుంబం కోసం, దేశం కోసం, ఏదో కారణం కోసం, అది మనకి సాపేక్షంగా సులువే. అదే ఈ తీవ్రమైన ఫీలింగ్ లేకపోతే ఆసక్తి మనం ఐడెంటిఫై అవ్వడం వల్ల వస్తున్నాయి. ఒక నమ్మకంతో, ఒక ఆదర్శంతో. ఉదాహరణగా ఇది మనిషికి తెలుసు, ఒక గుంపుగా వెళ్తున్న తెల్లటి పక్షులు నీలాకాశంలో మనం చూడొచ్చు. అటువంటి తీవ్రతరమైన సౌందర్యంతో మనం ఆల్మోస్ట్ ఫెయింట్ అయిపోతాం. లేకపోతే క్రూరత్వం, మనిషిలో క్రూరత్వం చూసి భయంతో నిండిపోతాం. ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా ఒక పదంతో, ఒక దృశ్యంతో, ఒక పనితో, ఒక వస్తువుతో వస్తున్నాయి. ఏ ఆబ్జెక్టు లేకుండా తీవ్రతరమైన ఫీలింగ్ ఉండదా? ఆ ఫీలింగ్ అన్నది పోల్చలేనంత ఉన్నతం కాదా? అదొక ఫీలింగా లేకపోతే దానికి సంపూర్ణంగా భిన్నమైనదా? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇలా నేను చెప్తున్నందుకు మీరేం అనుకుంటారు? ఏమీ అనుకోను. కారణం లేని స్టేట్ అంటూ ఉంటుందా? ఒకవేళ ఉంటే దాన్ని మనిషి ఫీల్ అవుతాడా? మాటలతో కాకుండా, థియరీగా కాకుండా, యాక్చువల్ గా ఆ స్థితిని అలా తీవ్రంగా ఎరుకతో ఐడెంటిఫికేషన్, పదాలతో ఐడెంటిఫికేషన్, జ్ఞాపకంతో ఇవన్నీ ఆగిపోవాలి. మాటలు దేంతో ఐడెంటిఫై అవడం ఇవన్నీ ఆగిపోవాలి. కారణం లేని ఒక స్థితి ఉంటుందా? ప్రేమ అలాంటి స్థితి కాదా? మేము మళ్ళీ అదే కన్ఫ్యూజన్ లో అంటే, బట్ లవ్ ఈజ్ సెన్చువల్. ప్రేమ అన్నది ఇంద్రియాలకు సంబంధించింది, దానికి అతీతంగా అది డివైన్ లవ్. మళ్ళీ మనం అదే కన్ఫ్యూజన్కి వచ్చాం. ప్రేమని ఇది అది పని ప్రాపంచికము అని డివైడ్ చేయడం, ఈ డివిజన్ అనేది లాభదాయకమా? లాభం ఉంది. ఏ రకమైన మాటలు లేని, నైతికమైన అంచులు లేని అటువంటి ప్రేమ కారుణ్యం. అది ఒక ఆబ్జెక్ట్ నుంచి రాదు. ప్రేమే యాక్షన్, మిగతాదంతా రియాక్షన్. రియాక్షన్ లోంచి వచ్చిన యాక్షన్ అనేది సంఘర్షణ, దుఃఖాన్ని ఇస్తుంది. ఇదంతా నాకు ఆవలగా అతీతంగా ఉంది. నేను సింపుల్ గా ఉండని, అప్పుడు బహుశా నేను మీరు చెప్పేది లోతుగా అవగాహన చేసుకోగలను అన్నారు. అక్కడితో ఆ టాపిక్ అయిపోయింది. అంటే మనం ఏంటంటే అన్ని మాటలతోటే చెప్పాలనుకుంటాం. మాటలకి అతీతంగా ఈ మాటలు వీటిని వర్ణించడాల వల్ల అసలైన ఫీలింగ్ కోల్పోతున్నాం. అన్ని మాటల పదాలతోటే ఆలోచిస్తూ ఉంటాం. అందుకనే అదే అంటే
ఆకలి ఉంటే ఆటోమేటిక్ గా తింటాం, ఎలా తినాలని అడగము. అలాగే ఆ మనకి ఏంటంటే ఇంటెన్స్ ఫీలింగ్ ఎప్పుడైనా ఉన్నది అంటే మనం ఆటోమేటిక్ గా దాన్ని ఎలాగా అని ఇతరులను అడగకుండానే మనం అనుభవించగలం. వసంతలత నువ్వు ఏమైనా చెప్తావా? అంటే ద క్వాలిటీ ఆఫ్ సింప్లిసిటీ అని హెడ్డింగ్ పెట్టారు కదా. అంటే మొట్టమొదటి ఆయన బాహ్య సింప్లిసిటీ, అంతర్ సింప్లిసిటీ చెప్తున్నారు. అంటే ఇక్కడ సింప్లిసిటీ అంటే అదే, అంటే డైరెక్ట్ గా దేన్నైనా చూడడం యాజ్ ఇట్ ఈజ్ అని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు అదే అన్నారు, చెట్టు గాని పుట్టను గాని ఆ పర్వతాన్ని గాని చూస్తున్నప్పుడు పదాలు ఏమీ లేకుండా యాజ్ ఇట్ ఈజ్ దాన్ని చూడగలగడం. ఆ ఫీలింగ్ ని మాత్రమే, పదం వస్తే ఫీలింగ్ ఏమో మారిపోతుంది కాబట్టి, అంటే డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి దాంతో కనెక్ట్ చేసుకోవడం అనేది పోతుంది. ఆ అంటే ఇతని సింప్లిసిటీ అంటే ఇప్పుడు మనం మామూలుగా యూజువల్ గా చెప్పేటువంటి నిర్వచనం లాగా అలాగా అది కాదు. అది నాకు బాధ. ఎందుకంటే మనం సింప్లిసిటీ యూజువల్ గా అంటే అతని వాడిన సింప్లిసిటీలో క్లిష్టత ఉంది. మనం ఏమనుకుంటాం, అంటే క్లిష్టత అంటే క్లిష్టత అంటే అవుట్వర్డ్ సింప్లిసిటీనే మనం మాట్లాడతాం. ఏదో కొంచెం బట్టలు కలిగి ఉండవల, కొంచెంగా కలిగి భోజనం తక్కువ చేయడం, లేకపోతే కాషాయ వస్త్రాలు వేసుకోవడం, లేకపోతే అలాంటివన్నీ సింపుల్ అనుకుంటాం. అందులో కాంప్లెక్సిటీ ఉంది కదా. అసలు సింప్లిసిటీ అనేది మానసిక సింప్లిసిటీ. ఎందుకంటే మనం ఇప్పుడు నేను శారదా వాళ్ళతోటి భవాలి అదేంటది మా అల్మోరా అవి వెళ్ళినప్పుడు మేము కారులో వెళ్ళాం, మా ఇష్టమైన దగ్గర ఆపిమని. అందమైన దాన్ని ఆ చూడడంలో లీనమైపోతూ ఉన్న టైంలో ఫోటోలు తీసేవారు. తీసుకుంటే ఎందుకు ఈ ఫోటోలు తీస్తారనిపించేది నాకు. అంటే ఇక్కడ ఏంటంటే అది అనుభవించడంలో ఉన్న దానికి ఎక్స్టర్నల్ గా వచ్చి ఇది సర్ఫేస్ లెవెల్ ఫోటోలు తీయడం కదా. డిస్టర్బెన్స్. ఆ ఫీలింగ్ ఎలా నుంచి బయటకు మళ్ళీ వచ్చి మనకి అది రాదు. ఆ ఫీలింగ్ అక్కడ దాన్ని చూడటమే చాలు. అది మళ్ళీ ఫోటోలు తీసి డిస్ట్రాక్షన్ వచ్చేది అనమాట. అంటే ఏంటి, ఫోటోలు తీయడం వల్ల వాళ్ళు అనుభవించట్లేదు అసలు దాన్ని. చాలా మంది అదే అది చాలా గ్రేట్ అనుకుంటారు. ఇంకోళ్ళకి చూపెట్టమండి, మనం అనుభవించిన దాన్ని ఇంకోళ్ళకి ఏం చెప్తాం, ఫోటోలే చూపెట్టగలం. అంటే మనం అనుభవించినప్పుడు అనుభవం పాస్ ఆన్ అవుతుంది కదా. అదే ఆ ఫీలింగ్ అనేది అదే అతను చెప్పారు. అంటే మనం పదాలతో గాని వేరే విషయాలుగా గాని దాన్ని అలా కాదు, మనుషులకి సర్ఫేస్ లెవెల్లోనే ఎక్కువ మంది ఉంటారు. ఆ సర్ఫేస్ లెవెలే అదే ఆరాధన, అదే సౌందర్యం అనేసుకుంటారు. కానీ అతను ఒక క్వశ్చన్ అడిగారు, బాహ్య సింప్లిసిటీ అవసరం కదా అని. అది కూడా అవసరమే కదా. అక్కర్లే. మనం ఎంత పట్టుబట్టలు వేసుకున్నా మానసికంగా సింపుల్ గా ఉండొచ్చు. కానీ పట్టుబట్టలు లేకుండా నూలు బట్టలు కూడా వేసుకోవచ్చు కదా అంటాను. నేను అంటున్నాను, నూలు బట్టలే సింప్లిసిటీకి అక్కర్లేదు, మానసిక స్థితికి అది వేరు కదా. అంటే బాహ్య సింప్లిసిటీ అనే దాంతో మనుషులు పరిమితం అయిపోతున్నారు. అది మిస్అండర్స్టాండింగ్. కానీ బాహ్య సింప్లిసిటీ కూడా లేదు, నీకు ప్రేమ ఉందనుకో, ఇప్పుడు సత్సాయి బాబా గారు అంత ప్రేమగా ఉండేవారు. పట్టుబట్టలు వేసుకున్నారని ఎవరో ఆయన పట్టుబట్టలు అవసరమా అని అడిగేది. ఆయనకి ఆ స్థితి లేదు. ఇప్పుడు రమణ మహర్షిని అడిగారు, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉన్నారంటే కరతల భిక్ష చేసినప్పుడు, నా మా నాన్న నేను ఎక్కడో ఒక చెట్టు కింద ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అన్నారు. ఈ పట్టుబట్టలు మీకు కూర్చుంటే నాకు హ్యాపీగా లేదన్నారు. అదంతా చూసేవాళ్ళకి. అంటే ఎక్స్టర్నల్ థింగ్స్ నుంచి కంప్లీట్ గా కట్ ఆఫ్ అయిపోవడం. అవునా? ఆ సెన్సేషన్ అది కాదు, ఎక్స్టర్నల్ గా ఇదా అదా అని కాదు. అక్కడ ఇంటర్నల్ మెంటల్ సింప్లిసిటీ అన్నది దానికి వేటికి వెయిట్ ఇవ్వదు. అంటే ఎలా ఉన్నా సరే దానికి దాన్ని పట్టించుకోదు.
అంటే నేను అప్పుడు సత్యసాయిబాబా గారు పట్టుబట్టలు వేసుకుంటున్నారు, ఆయన ఏంటండి అని ఎవరో ఇలా అంటే, అవన్నీ మనం చూస్తున్నాం, ఆయనకేం పట్టవండి అన్నాను. ఆయన ఉన్న స్థితికి అవి పట్టవని చెప్పాను. ఉమ్. మేడం ఒకటి నాకు అర్థం అవ్వలేదు. చెప్పండి. ఏంటంటే ఆబ్జెక్ట్ లేకుండా తీవ్రతరమైన స్థితి అనుభవించగలమా అన్నారు. అది ఆ పాయింట్ నాకు అర్థం అవ్వలేదు. ఆబ్జెక్ట్ లేకుండా ఒక తీవ్రతరమైన స్థితి అంటూ వస్తుందా? అది బియాండ్ మైండ్ ఉంటుందండి.